ఈ నెల 11 జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా షహనాజ్ బేగం అజర్ 33వ డివిజన్ కార్పొరేటర్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచి ఇంటింటికి ప్రచారం ఓటర్లను అడిగి కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మేము కరోనా కాలంలో కుల మతాలకు అతీతంగా సేవలు చేశామని తెలిపారు. మీ అందరి ఆశీర్వాదాలు ఉంటాయని ఆశిస్తున్నామన్నారు. ఈరోజు ఇంటింటికి ప్రచారం నడుస్తుంది. మా అమ్మ ఇండిపెండెంట్గా మా అమ్మకి నిలబెట్టుతున్నాం 33 వార్డుల. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి పార్టీలో ఉన్నాం. పార్టీలో ఉండే వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు టికెట్ ఇస్తా అని హామీ ఇచ్చి టికెట్ ఇవ్వలే. అందుకే మేము ఇండిపెండెంట్గా మేము నిలబడినప్పుడు మీరు అందరు సహకరించి ఇండిపెండెంట్గా యూత్కి ముందుకు తీసుకుపోయి యూత్కి యువతకి ఈసారి అవకాశం ఇచ్చి యువతకి గెలిపిస్తారని చాలా ఖుషితోటి మేము చెప్తున్నాం. ఇప్పుడు ఇంటి గడప తొక్కుతున్నాం. అందరికి ఇంటికి పోతుంటే అంత పాజిటివ్ రిపోర్ట్ ఇస్తారు. ఈసారి యువతకి ఇస్తాం మేము మెసేజ్, యువతకి గెలిపిస్తాం మేము. ఈసారి నువ్వు చాలా ధైర్యంతో నువ్వు నిలబడినావు, ఎట్లయినా మేము గెలిపిస్తాం. ఈసారి ఎట్లయినా తప్పకుండా యువతకి అవకాశం ఇస్తామని చెప్తారు. మీరు కూడా మాకు సహకరించాలి, సపోర్ట్ చేయాలి మిత్రులారా, అమ్మలారా, అక్కలారా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చూస్తారు, అభ్యర్థి ఎట్ సైడ్ పోతుంది, డెవలప్మెంట్ ఎడిపోతుంది, ఏమవుతుంది. ఒక్కసారి యువతకి మీరు అవకాశం ఇస్తే యువత ఎంత డెవలప్ చేస్తుంది మీకు తెలుస్తుంది. స్టూడెంట్స్కి అవకాశం ఇవ్వండి. ఇక్కడ 33 వార్డుల మహిళా రిజర్వేషన్ ఉండే వరకు మా మదర్ నిలబడింది. ప్లీజ్ మీరు అందరు కలిసి మా మహిళకి, మా అమ్మకి గెలిపిస్తామని హామీ ఇవ్వండి. ఎందుకంటే ఈరోజు నడిచే సిచ్యువేషన్ ఇప్పుడున్న ప్రాబ్లమ్స్లా ఇప్పుడు మేము అందరు కలిసి హిందూ ముస్లిం ఒకటే మేము కలిసి పని చేస్తామని అందరూ మెసేజ్ ఇస్తున్నాం. మేము చాలా నమ్మకంతో ఒక మాట చెప్తున్నాం. ఏంటంటే మా ఎజెండా ఏంటంటే హిందూ ముస్లిం మనం అందరం ఒకటే అని మన ఎజెండా మాది. సెక్యులర్ పార్టీలా ఉండి మనము సెక్యులరిజం మెసేజ్ ఇస్తాం మేము ఒకటి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో డివైడెడ్ రూల్ పెడుతున్నారు. హిందూ ఒకటి, ముస్లిం ఒకటి. ముస్లిమ్స్ నిలబడితే హిందూ ఓటేయరు, హిందూ నిలబడితే ముస్లిమ్స్ ఓటేయరు అని పబ్లిక్లో ఒక మెసేజ్ తీసుకొస్తారు. అందుకే నేను ఒక ముస్లిం ఇంటి నుంచి మా అమ్మ షహనాజ్ బేగం 33 వార్డు నుంచి ఈరోజు ఈ డివిజన్లో నిలబడింది. మీరు అందరు అవకాశం ఇచ్చి షహనాజ్ బేగం గారికి అత్యుత్తమ మెజార్టీతోటి 11వ తారీఖు మీరు గెలిపిస్తున్నారని ఒక హామీ ఉంది మాకి. అప్పుడు ఇంటికి పోతుంటే అందరు చెప్తున్నారు ఈసారి ఎట్లైనా మీకు గెలిపిస్తామని చెప్తున్నాం. ఈ ప్రజల మాటలు వింటుంటే ఈసారి మేము గెలుస్తామని చాలా ఖుషి ఉంది. అప్పుడు నేను గెలిచి మేము ముందలా వస్తున్నామండి. ఓకే, ఓటు కత్తెర గుర్తుకి 4వ నెంబర్ మీద ఎట్లయినా ఓటేసి 11వ తారీఖు రోజు భారీ మెజార్టీతోటి గెలుస్తున్నాం మేము. మీరు ఓటేసి మాకు అన్నందండంగా మీ దండం చేసి చెప్తున్నా అందరికీ. ప్లీజ్ ఈ ఒక్కసారి యువతకి అవకాశం ఇచ్చి ఓటిచ్చి గెలిపించండి. కత్తెర గుర్తుకి 4వ నెంబర్ మీద మా షహనాజ్ బేగం మా అమ్మగారు నిలబడారు. చాలా మీరు ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి ఎంత అభివృద్ధి చేస్తాం మేము. కరోనా సమయంలో కూడా హిందూ ముస్లిం లేకుండా నేను అన్ని మతాలకి నేను అండగా నిలబడి అందరికీ మేము సేవ చేసినాం. కరోనా పేషెంట్లకి ఇంట్లో పాజిటివ్ ఉన్నప్పుడు కూడా మేము ఇంటికి పోయి ఇంటికి గడప పోయి మేము అన్నం పెట్టినాం మేము. ఎందుకంటే కరోనా సమయంలో ఎవరు కూడా అమ్మ నాన్న ఉన్నా కూడా చెల్లె ఉన్నా కూడా ఎవరు దగ్గర రానియలే. మేము అప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో కూడా మేము మా ఇంటి నుంచి మేము వండి మేము తీసుకుపోయి వాళ్ళకి అన్నం పెట్టినాం. ఇప్పుడు మీ మెసేజ్ ఏమి ఇస్తున్నాం అంటే మనం అందరం ఒకటి. వీళ్ళు రాజకీయ నాయకులు అందరు కలిసి ఏం చేస్తున్నారు అంటే మనం హిందూ ముస్లింలకి చుచ్చులు పెట్టి పంచాయతీలు పెడుతున్నారు, మనం వేరే కానీ పెడుతున్నారు. మేము ఒకటే మెసేజ్ ఇస్తున్నాం ఏంటంటే మనం అందరం ఒకటి, మనం అందరం కలిసి ఉండాలి, మనం అందరం ఒకటి. ఏడికి పోయినా కూడా అందరూ ఈశ్వర్ ఒకటే అని నేను మెసేజ్ ఇస్తున్నాను. 4వ తారీఖు 4వ నెంబర్ మీద 11వ తారీఖు రోజు భారీ మెజార్టీతో కత్తెర గుర్తుకి ఓటేసి గెలిపించండి. 33వ వార్డు నుండి మా అజరుద్దీన్ గారి వాళ్ళ మదర్ గారు షహనాజ్ బేగం గారు నిల్చుంటున్నారు. 33వ వార్డు నుండి కార్పొరేటర్గా మీరందరూ మీ అమూల్యమైన ఓటుకు షహనాజ్ బేగం గారిని ఓటు వేసి గెలిపించండి. అలాగే మన అజరుద్దీన్ గారు చిన్నప్పటి నుంచి వాళ్ళు పార్టీలకి అన్నీ చేసినా కూడా పార్టీ వారికి ఏమి ఇవ్వలేదు. ఇప్పటి తను ₹1 కూడా ఆశించలేదు. అయినా కానీ ఇంతకుముందు తను చెప్పినట్టుగా కోవిడ్ సమయంలోనే కాకుండా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళు సహాయం చేస్తున్నారు. వాళ్ళు మంచి పనులను ఆల్రెడీ ప్రజల్లో గుర్తించి అతను మంచిగా పాజిటివ్ రెస్పాన్స్ కూడా పబ్లిక్లో వస్తుంది. ప్రతి ఒక్కరు యువతని కోరుకుంటున్నారు. మీలాంటి వాళ్ళు మాకు రావాలి.
యువత కార్పొరేటర్గా ఇక్కడికి వస్తే ఇంకా మా వార్డు ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఇక్కడ మా వార్డులో ఇంకా చాలా పనులు చాలా ఆగి ఉన్నాయి. అట్లాగే రాజకీయ నేతలు వాళ్ళకే చేసుకుంటున్నారు. ఇప్పుడు తనకి పార్టీలో ఏం లేకపోయినా కానీ కష్టపడి తన సొంత డబ్బులతో వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు సోషల్ మీడియాని లో ఉండి కూడా వాళ్ళు అందరినీ సహాయం చేసి కోవిడ్ సమయంలో మతం చూడకుండా చనిపోతే వాళ్ళ ఇంటి వాళ్ళు వాళ్ళని చూడకుండా వాళ్ళని పక్కన పెడితే వీళ్ళు పోయి చనిపోయిన వాళ్ళని కాల్చారు. ఇట్లాంటి మంచి మంచి పనులు చేస్తున్న వాళ్ళని మీ యువత మీలాంటి వాళ్ళు సహకరిస్తే మీలాంటి వాళ్ళ సహకారాలు ఉంటే మేము ముందుకు వస్తున్నాం. మాకు ఒకటే మీతో రిక్వెస్ట్, మీరు మాకు సపోర్ట్ చేయండి, ఒకసారి అవకాశం ఇవ్వండి. కత్తెర గుర్తుకి ఓటు వేసి మీరు ఈసారి మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకి ఓటు వేసి 11వ తారీఖు నాడు 11వ తారీఖు 4వ నెంబర్ సీరియల్ నెంబర్ 4 షహనాజ్ బేగం కత్తెర గుర్తుకి వేసి గెలిపించండి. నేను ఆశిస్తున్నాను మీరందరూ ఓటు వేసి గెలిపిస్తారని మేము ఎదురు చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.